ఇది నేను ఎప్పటినుంచో అప్లోడ్ చేయాలి అనుకుంటున్న వీడియో, మై రూమ్ టూర్ ఇన్ పీజీ. సో బయట చూస్తే ఒక మిర్రర్ ఉంటుంది. స్ట్రైట్‌గా నా రూమ్‌లోకి వెళ్ళిపోతే ఇది వన్ షేరింగ్ అనమాట. ఓన్లీ నేను మాత్రమే, ఎవరు ఉండరు. సో ఇలా డోర్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక విండో ఉంటది. అండ్ రైట్ సైడ్ ఆల్ మై స్టఫ్ లైక్ బెడ్, కబోర్డ్. రూమ్ చాలా మెస్సీగా ఉంది. మీకు క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా పెట్టాను. ఇక్కడున్న స్విచెస్ ఇది పవర్ లైక్ లైట్ ఆఫ్, ఫ్యాన్ అన్నిటికనమాట. సో ఇట్లా ముందుకొస్తే మనకొక బెడ్ ఉంటది. చిన్న సైజ్ బెడ్. అలానే ఇంకా రూమ్ కూడా స్పేషియస్‌గానే ఉంటది. బికాజ్ ఇది ఒక్కరికి మాత్రమే కాబట్టి వి డోంట్ కుక్ అండ్ ఆల్ రైట్. సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ వన్ పర్సన్. సో అంతా మెస్సీగా ఉంది. ఇది నా రిపోర్ట్స్. ఇక్కడ ఇంకా నేను కుక్ చేసుకోవడానికని తెచ్చుకున్న వెజల్స్ అవన్నీ. కాకపోతే ఎల్‌పీజీ షార్టేజ్ వచ్చిన తర్వాత హాస్టల్‌లో సెల్ఫ్ కుకింగ్ ఎలో లేదు. ఇంకా ఇది చార్జ్ పెట్టుకోవడానికి పక్కనే స్లాట్ ఉంటది బెడ్ పక్కనే. అండ్ నా స్టఫ్ పెట్టుకోవడానికి కింద ఒక కవర్ పెట్టాను. పేపర్ బ్యాగ్. అది కబోర్డ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వాష్రూమ్ చాలా నీట్‌గా ఉంటది. ఇది బిల్డింగ్ కట్టగానే, ఓపెన్ చేయగానే నేనే ఫస్ట్ ఉన్నాననమాట ఈ రూమ్‌లో. సో ఇది కొత్త బిల్డింగ్ అందుకని ఇంత నీట్‌గా ఉంటది. అట్లా అక్కడంతా స్టఫ్ అంతా అరేంజ్ చేసేసాను. ఏమేమి అవసరమో అవన్నీ. నేను చాలా మినిమల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను కాబట్టి ఏముండవనమాట. సో లెట్స్ క్లోజ్ ద డోర్. అండ్ మీకు రూమ్ టూర్ ఓకే. బట్ కబోర్డ్ టూర్ కూడా చూపిద్దాం అనిపించింది కానీ చాలా మెస్సీగా ఉంది. బికాజ్ నేను కొన్ని డేస్ నుంచి రూమ్‌లో లేను. సో రూమ్ సార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మంచి వీడియో పోస్ట్ చేస్తాను. ఇలా బయటకొచ్చేస్తే ఇదే మా పీజీ. అండ్ పీజీ ఫీజ్ వచ్చేసి 10,000. ఓకే. నైస్. సో తీసుకున్నాం.